జూబ్లీహిల్స్ లో గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రజలు అండగా నిలిచారని అన్నారు. కాంగ్రెస్ కు 51% ఓట్లు వేయడం ద్వారా ఎన్నడూ లేనంతగా ప్రజాబలం వచ్చిందన్నారు సీఎం రేవంత్. ప్రజలు 2 ఏళ్లుగా గమనించి ఈ తీర్పును ఇచ్చారని చెప్పారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసి దాన్ని మళ్లీ నిజమని నమ్మించే ప్రయత్నం చేశారని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోతుందని, బీజేపీకి డిపాజిట్ దక్కదని ముందు చెప్పినట్లు జరిగిందన్నారు. బీహార్ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సంగారెడ్డిలో జరిగిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన బీహార్లో ఏం జరుగుతుందో ప్రజలు ఎటు ఓటేశారో అర్థం కావడం లేదన్నారు ఆయన. జనం ఓట్లేశారా లేక ఈవీఎం మిషన్లే ఓట్లేసుకున్నాయా అన్న అనుమానం కలుగుతోందన్నారు జగ్గారెడ్డి. ఇక బీహార్ ఎన్నికల అంశం పక్కన పెడితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి రాహుల్ దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేటీఆర్ ఐరన్ లెగ్. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీఆర్ఎస్కు అన్ని ప్రతికూల ఫలితాలే అంటూ సెటైర్ వేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దేశంలో రాహుల్, రాష్ట్రంలో కేటీఆర్ తమకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ ఫలితాలపై స్పందించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. బీఆర్ఎస్ ఓటమిని పరోక్షంగా ప్రస్తావిస్తూ కర్మ హిట్స్ బ్యాక్ అంటూ కామెంట్ చేశారు. ఎదుటి వారికి ఏం చేశామో అదే మనకు తిరిగి వస్తుందన్న ఉద్దేశంతో కవిత చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నాగర్ కర్నూలు జిల్లాలో నిషేధిత ఆల్ఫాజోలం అమ్ముతున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఉయ్యాలవాడ శివార్లోని గోల్డెన్ కేఫ్ అండ్ దాబాలో నిషా ఆల్ఫమ్ జోలం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులకు అనుమానాస్పదంగా ఉన్న 4 వ్యక్తులను చెక్ చేయగా 26.22 గ్రాముల ఆల్ఫాజోలం పట్టుబడింది. ఆల్ఫాజోలం ఎక్కడి నుంచి వచ్చిందని విచారణ చేయగా అలంపూర్కు చెందిన నర్సన్ గౌడ్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఖమ్మం జిల్లా గుడిపాడులో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీపోత్సవ కార్యక్రమంలో దీపాలు వెలిగించి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు మంత్రి తుమ్మలను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుడు అనిల్ చోకరాను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A49 నిందితుడిగా అనిల్ ఉన్నాడు. డిస్టిలరీస్ నుంచి వచ్చిన డబ్బును షెల్ కంపెనీలకు చోకరా మళ్లించినట్లు అధికారులు తేల్చారు. ఆ తర్వాత బ్లాక్ మనీని సిండికేట్ పెద్దలకు పంపినట్లు గుర్తించారు. 77.55 కోట్ల డబ్బును అదాన్, లీలా, SPY అగ్రో డిస్టిలరీస్ నుంచి 4 షెల్ కంపెనీలకు మళ్లించాడు చోకరా. ప్రకాశం జిల్లా గిద్దలూరులో డాగ్ స్క్వాడ్తో ముమ్మర తనిఖీలు నిర్వహించారు పోలీసులు. తనిఖీలో భాగంగా గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, పాతాళ నాగేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో డాగ్ స్క్వాడ్ను ఉపయోగించి అనుమానాస్పద వస్తువులు, సంచులపై విస్తృత తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో పోలీస్ శాఖకు చెందిన డాగ్ హ్యాండర్లు, ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. గిద్దలూరులో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి డాగ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో హిందూ చైతన్య వేదిక, హిందూ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన బాంబు దాడి ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బాంబు దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంతేకాకుండా ఇటువంటి బాంబు దాడులు మళ్లీ జరగకుండా కేంద్ర ప్రభుత్వం దాడులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టిన ఉగ్రవాదులు నశించాలని నినాదాలు చేశారు.
నెల్లూరు జిల్లా కలిగిరిలో బెల్ షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. రాకుటూరు, గుడ్లదోన గ్రామాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 39 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు అధికారులు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎక్కడైనా అక్రమ మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిజిటల్ అరెస్టులపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయినా సైబర్ నేరగాళ్లు మాత్రం వలవేసి చాకచక్యంగా ప్రజల నుంచి లక్షలు దోచేస్తున్నారు. తాజాగా కడప జిల్లాలో డిజిటల్ అరెస్టు పేరుతో రిటైర్డ్ ఉద్యోగిని మోసం చేసిన ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 7 నెలలుగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ డిజిటల్ అరెస్టుతో ముఠా టార్చర్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇతరులకు సమాచారం ఇస్తే తక్షణం అరెస్టు చేస్తామని వారు బెదిరించడంతో మొదట్లో ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు. ముఠా వేధింపులు ఎక్కువ కావడంతో చివరికి ఈ ఘటన బయటపడింది. ఈ కేసులో రాజస్థాన్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణకు చెందిన సుమారు 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. 12,58,000 నగదు, 17 సెల్ ఫోన్లు, 13 బ్యాంకు ఖాతాలు, 6 చెక్ బుక్స్, 52 ఏటీఎం కార్డులు, 16 సిమ్ కార్డులు, ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలంలో వైభవంగా కార్తీక మాస కోటి దీపోత్సవం నిర్వహించారు ఆలయ అర్చకులు. మొదటిసారిగా దేవస్థానం కోటి దీపోత్సవం నిర్వహిస్తుండటంతో భక్తులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. గంగాధర మండపం వద్ద నుంచి నదీ మండపం వరకు ఆలయ భక్తులతో కిక్కిరిసిపోయింది. కోటి దీపోత్సవం సందర్భంగా శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి స్వామివారికి దర్శించుకున్నారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. పందేళ్లపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై అరటిపళ్ల లోడుతో వెళ్తున్న మినీ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. మినీ లారీ రోడ్డుకు అడ్డంగా బోల్తా పడడంతో కొద్దిగా జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే హైవే సిబ్బంది, స్థానికులు కలిపి వాహనాన్ని రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ని పునరుద్ధరించారు. రికార్డు స్థాయిలో ఓటు వేయాలన్న తన అభ్యర్థనను బీహార్ ప్రజలు మన్నించారన్నారు ప్రధాని మోదీ. రికార్డులన్నీ బద్దలు చేసేలా ఓటు వేశారన్నారు. ఎన్డీఏకి భారీ విజయాన్ని ఇవ్వాలన్న తన అభ్యర్థనను కూడా బీహార్ ప్రజలు గౌరవించారన్నారు. ప్రజల్ని సంతోషపెట్టడానికి ఎన్డీఏ వాళ్లు కష్టపడుతున్నారన్నారు. అందువల్లే జనం మనసులు దోచుకున్నారన్నారు. బీహార్ ఎన్నికల ఫలితమే దీనికి ఓ ఉదాహరణ అన్నారాయన. తాను జంగల్ రాజు కోసం మాట్లాడితే ఆర్జేడీ పట్టించుకోలేదన్నారు ప్రధాని. కానీ కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్నారు. అయితే బీహార్లో ఇక ఎప్పటికీ జంగల్ రాజు రాదన్నారు ప్రధాని మోదీ. బీహార్ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయన్నారు రాహుల్ గాంధీ. ఎన్నికల ప్రారంభం నుంచే అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఫలితాలపై ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ పారదర్శకంగా ఎన్నికలు జరగలేదని, అందుకే విజయాన్ని అందుకోలేకపోయామన్నారు. ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు జరిగిన పోరాటమని చెప్పారు. ఫలితాలను సమీక్షించుకుంటామని, రాజ్యాంగ పరిరక్షణకు ఏం చేయాలో చర్చించుకుంటామని చెప్పారు రాహుల్. బీహార్లో కాంగ్రెస్ పనితీరు నిరాశపరిచిందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్. ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమి చేతిలో మహాగఠబంధన్ భారీ వ్యత్యాసంతో ఓడిపోవడాన్ని ప్రస్తావించారు. దీనికి గల కారణాలను వివరంగా అధ్యయనం చేయాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్ నౌగాంలో భారీ పేలుడు సంభవించింది. రాత్రి 11:20 ఈ భారీ పేలుడు చోటు చేసుకుంది. ఇటీవల ఫరీదాబాద్లో పట్టుకున్న పేలుడు పదార్థాలు అమ్మోనియం నైట్రేట్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ టీం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, తహసీల్దార్తో కలిసి తనిఖీ చేస్తుండగా పేలింది. భారీ పేలుడు ధాటికి 8 మంది అక్కడికక్కడి చనిపోగా 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు ఉన్నారు. వారిని చికిత్స నిమిత్తం ఇండియన్ ఆర్మీ 92 బేస్ హాస్పిటల్, శ్రీనగర్లోని షేర్-ఇ-కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ 4 వైద్యుల రిజిస్ట్రేషన్ను రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి వచ్చిన సమాచారం, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. డాక్టర్లు ముజఫర్ అహ్మద్, అదీల్ అహ్మద్ రాదర్, ముజమ్మిల్ షకీల్, షాహిన్ సయీద్ల ఇండియన్ మెడికల్ రిజిస్ట్రీ, నేషనల్
మెడికల్ రిజిస్ట్రీలోని రిజిస్ట్రేషన్ను రద్దు చేసినట్లు ఎన్ఎంసీ ప్రకటించింది. గురుగ్రామ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 9లోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఫ్యాక్టరీ మొత్తానికి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలోనే కార్మికులున్నారు. వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో యువతి కారు నడుపుతూ విద్యుత్ స్తంభం దిమ్మెను ఢీకొని అదుపు తప్పి బోల్తా పడింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ముప్పు తప్పింది. ఈ ఘటనలో యువతి స్వల్పంగా గాయపడింది. అయితే కార్ డ్రైవింగ్ సీట్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్న యువతిని కారు అద్దాలు ధ్వంసం చేసి పోలీసులు బయటకు లాగారు. యువతిని మెడికోగా ఫిలింనగర్ పోలీసులు గుర్తించారు.